ఒళ్ళంతా తడి చేసుకున్నావుగా అందరా ఇంత తిండి మీ అమ్మ ఎడుతుంది తిను. ఏరా రంగడు, కొడుకేనా నాకు కూడా ఏటైనా తెచ్చినావా? సిగ్గులేదయ్యా అడగడానికి. నాకేటి మిగిలిచినావని నీకేటైనా పట్టుకురాగలను చెప్పు. తాతకాలానికి 6 ఎకరాల పొలం నీ కాడికి వచ్చేసరికి 3 ఎకరాలైంది. నా కాడికి అసలు రానే లేదు. సముద్రం మీద వృత్తి చేసుకుని బ్రతుకుతాను రాయ్యా అంటే మీ దొరగారి బాకి తీర్చడానికి నన్నేమో ఊడిగానికి తోలుతీవి. వృత్తి లేక, ఊడిగం లేక, సావు లేక, బతుకు లేక నేను ఇలా ఉన్నాను. నీకేటి తాగలి చెప్పు. అనకూడదు కాని వారయ్యా, నువ్వు చచ్చిపోతే నిన్ను మోయడానికి 4 మనుషులు కూడా తేలాంట. నేను ఊళ్ళో అంత పలుకుపడుంది నాకు. కొడుక్కి తెచ్చుకోగలేంది ముసలు అడిగేసరికి లేకపోనాదా? కొడుక్క ఎవడి కోసం తెచ్చుకుంటానే? కనీసం గాలికి పారేయడానికి నేనేం పందిన కుక్కన కాస్తోడు. అయ్యే నన్ను పెంచాడు, ఆడి నేను పెంచాలి, అది నా ధర్మం. పెరిగేం బాగుపడతాడులే అంటావా? అది ఆడి కర్మం. తాగనం సేపు ధర్మాలు బాగా చెప్తాలే గాని వచ్చి తానం చెయ్యి, మెతుకులు తింటూ గాని. ఏదేదో శాతగాని వాగుడల్లా వాగుతుంటాను రా అయ్యా. నా వాగుడు పట్టించుకోమాక. నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదురా రంగడు, నిజమే. నీకేటి మిగిల్చినాను గనక తాతలు నాటి అప్పుకి తరతరాలుగా వడ్డీ చెల్లించడంతోనే సరిపోయింది. పొలము పుట్రా పోయింది చాలక కన్నబిడ్డల్ని కామందు కమ్ముకునే బతుకైపోయింది. నిజమే రంగడు.